రాఖీ పండుగ వస్తే మీ చెల్లి రాఖీ కట్టదు, కానీ అప్పు మాత్రం కావాలంటే మీ చెల్లి ఫోన్ చేస్తుందా? అరే చెల్లి, అన్నయ్య రేపు రాఖీ పండుగకి మీ బావ పంపించకపోతే ఆయనతో గొడవ పడి మరి వస్తున్నాను అన్నయ్య. నాకు తెలుసురా నీకు నేనంటే ఇష్టమని. సరే అన్నయ్య, జాగ్రత్త. సరేరా. అన్న చెల్లెలు కలిస్తే సంతోషమే కదే, నేను గొడవ పెట్టడం ఏంటి? మీరేమన్నా అనుకోండి, రేపు మా అన్నయ్యకి రాఖీ కట్టాలిగా. పోన్లేవే, ఈ రాఖీ కన్నా మీ ఇద్దరు అన్న చెల్లెలు కలిశారు. కలవడమా? డబ్బుల కోసం రాఖీ కడుతున్నా, లేదంటే ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కను. అన్నయ్య అన్నయ్య చూడన్నయ్య, నీకు రాఖీ కడతానంటే పంపించట్లేదు మీ బావ. డబ్బుల కోసం ఏం డ్రామాలు చేస్తున్నావే? ఏంటి బావా, నా ఇంటికన్నా కూడా పంపించుకుని ఉంటావా? అయినా చెప్పడం మర్చిపోయానురా, ఈ సంవత్సరం నేను రాఖీ కట్టించుకోకూడదంట, మన పంతులు గారు చెప్పారు. దోల తీరింది దీనికి. రే బామ్మర్ది, మీ చెల్లి నువ్వు ఇచ్చే డబ్బుల కోసం రాఖీ కడుతుంది, నీ మీద ప్రేమతో కాదు. కానీ ఇవి మాత్రం ఖర్చులు కొంచుకోరా. వెంట్రాఖీ అనుకుంటారా, గుచ్చుకుంది. అయ్యో అన్నయ్య, నీకేదైతే నేను తట్టుకోగలనా? అంతా నా వల్లే, అనవసరంగా రాఖీ కొన్నా.